ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు? ఏమనుకుంటారు మిమ్మల్ని ప్రజలు? సోయి ఉండాలి కదా కనీసం. ఇవాళ కరెంటు విషయంలో వీళ్ళట కరెంటు తెచ్చిరట. గతంలో తెలంగాణ చీకట్ల మగ్గిందట, వీళ్ళు వెలుగులకు తీసుకుపోయిందట. అరే చీకట్ల మగ్గింది కాంగ్రెస్ పాలనలో. నీ పాలనలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. నీ పాలనలో రైతులకు పొద్దున్నాక 4 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు. నీ పాలనలో హైదరాబాద్ నగరంలో కోతలు. కానీ కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఇచ్చిండ్రు. యాదాద్రి గురించి చదివిండి ఇలా బట్టి గారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 3వ యూనిట్ కూడా పని ప్రారంభించింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణము అన్నారు. ఎవరు స్టార్ట్ చేసింది యాదాద్రి? ఆనాడు మేము యాదాద్రి కడుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? మేము రాగానే యాదాద్రిని మూసేస్తామన్నాడు. ఇవాళ బట్టి అంటుండు యాదాద్రి తెలంగాణ జాతికి గర్వకారణము అంటుండు. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ యొక్క వెలుగులను తమ గొప్పలుగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు. ఎవరు పెట్టిండ్రు యాదాద్రి? 99% పని మేం కదా చేసింది. మీరు స్విచ్ కట్టుకోతుడు తప్ప మీరు చేసిండ్రా? ఆనాడు మేము యాదాద్రి పెడితే దాన్ని మూసేస్తాము, అది దండగా, ఇది పెట్టొద్దని మాట్లాడిన మీరు ఇవాళ బడ్జెట్ స్పీచ్ లో అదేదో తమ ఘనతగా ఇవాళ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీ బడ్జెట్ స్పీచే చెప్పింది ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటే ఈ రాష్ట్రానికి దిక్కైందని నీ ప్రసంగమే చెప్పింది. అంటే అది బీఆర్ఎస్ గొప్పతనాన్ని చెప్పకనే చెప్పినావు. సింగరేణి గురించి మాట్లాడి ఇంకేందో. సింగరేణిని స్కామ్ల గనిగా మార్చిండ్రు మీరు. కుంభకోణాల కేంద్రంగా మార్చిండ్రు. సింగరేణి గురించి పలికే హక్కే మీకు లేదు. బోగస్ ప్రొడక్షన్, బోగస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, బోగస్ బోనస్లు ఇచ్చి ఇవాళ సింగరేణి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు మీరు. కేసీఆర్ గారు నిర్మించిన వ్యవస్థను నడపడం కూడా మీకు చేతనైతలేదు. అరే ఇరిగేషన్ లో కూడా బోగసే. మొదటి బడ్జెట్ లో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. రెండవ బడ్జెట్ లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. 1 ఎకరానికి నీళ్లు ఇచ్చిండ్రా? 1 ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసిండ్రా? అసలు మీ బడ్జెట్ ప్రసంగాలకు ఏమైనా వీసమెత్తైన నిజాయితీ ఉందా? నిజముందా? మరి ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి చెప్పండి? 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఎక్కడైనా నీళ్లు ఇచ్చిండ్రా మీరు? అంటే సాగునీటి రంగాన్ని ఈ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. బ్రేక్ఫాస్ట్ పథకం గురించి బల్లలు కొట్టుకున్నది. ఇవాళ ఎవరు పెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకం? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. మేం ప్రారంభిస్తే మీరేమో దాన్ని క్లోజ్ చేసి ఆ పథకాన్ని బంద్ చేసి 2.5 ఏళ్ల పాటు పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ పథకానికి దూరం చేసి ఇప్పుడేదో కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభం చేస్తున్నాము, ఇదేందో కొత్త పథకము అని చెప్పడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు. అట్లనే టిమ్స్ ఆయన చెప్తుండే ఏది టిమ్స్ సనత్ నగర్ 2026 డిసెంబర్లో ప్రారంభిస్తాం. ఎన్ని డేట్లు చెప్పింది? ఇప్పటికీ 4 డేట్లు మారినాయి. టిమ్స్ సనత్ నగర్ కు 2.5 ఏళ్లలో 4 డేట్లు పెట్టింది. ఇది 5వ డేట్ బడ్జెట్ లో. మళ్ళా మొన్న ఉగాది కన్నారు, జూన్ కన్నారు, ఇవాళ డిసెంబర్ చేసిండు. ఈ ఏడాదే 3 డేట్లు పెట్టిండ్రు, అంతకుముందు 2 డేట్లు పెట్టిండ్రు. డేట్లు మారుడు, అంకెలు మారుడు తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు. మొత్తంగా ఈ బడ్జెట్ దగాకోరు బడ్జెట్, పేదలను వంచిన బడ్జెట్, 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగ వర్గాలు, కార్మికులు అందరినీ నిరాశపరిచిన బడ్జెట్.